కోఎడ్యుకేషన్ స్కూల్స్ కమింగ్ సూన్ ఇన్ ఇండియా. ఇవి ఆడామగ కలిసి చదువుకునే స్కూళ్లు కాదు, ధనిక పేద పిల్లలు కలిసి పంచుకునే కార్పొరేట్ క్లాస్ రూమ్స్. కొత్తగా వచ్చిన విద్యా హక్కు చట్టం మీద రాజ్యాంగ ముద్ర వేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన లేటెస్ట్ రూలింగ్. చిరిగిన అంగిల్ని, చీమిడి బుక్కుల్ని సైతం ప్రైవేట్ స్కూళ్లు రెడ్ కార్పెట్ పరిచి మరీ వెల్కమ్ చెయ్యాలన్నది కోర్టు ఇచ్చిన ఆదేశం. కానీ ఈ తీర్పుతో స్కూళ్లకు సర్కార్కి మధ్య సుప్రీంకోర్టు చిచ్చు పెట్టిందన్నది సర్వత్రా వినిపిస్తున్న విమర్శ. పేదరికాన్ని, పూరి గుడిసెల్ని అమితంగా ప్రేమించడం ప్రభుత్వాలకున్న ఒకానొక బలహీనత. ఇదే పరంపరలో ఇక్కడో సంతోషకరమైన వార్త. బీద పిల్లల చదువు మీద సర్కారుకు శ్రద్ధ పెరిగింది. మొట్టమొదటిగా విద్యా హక్కును చట్టం చేయాలన్న ప్రభుత్వాల చిత్తశుద్ధికి జోహార్లర్పిద్దాం. పేద పిల్లల్ని పవర్ఫుల్ పౌరులుగా చూసుకోవాలన్న దొడ్డ మనసుకు మనమంతా ఫిదా అయిపోదాం. కానీ ఇక్కడే మా చెడ్డ చిక్కొచ్చి పడింది. ప్రైవేట్ స్కూళ్లలో 25% సీట్లు పేద పిల్లలకు రిజర్వ్ చేసి పెట్టాలంటూ విద్యా హక్కు చట్టంలో ఒక విచిత్రమైన ప్రొవిజన్. దీనికి సుప్రీం ధర్మాసనం గుడ్డిగా ఇచ్చి పారేసిన గ్రీన్ సిగ్నల్. అసలు ఈ చట్టం ముసాయిదాలో 25% సీట్లంటూ పనికిమాలిన మెలిక ఎందుకు పెట్టినట్లు? నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడంలో సర్కారీ స్కూళ్లు ఘోరంగా ఫెయిల్ అయిన సంగతిని ఒప్పేసుకున్నట్లే కదా దీనర్థం. సర్కారీ చేతగానితనానికి ప్రైవేట్ స్కూళ్లు మూల్యం చెల్లించుకోవడం ఏ తరహా న్యాయం? ప్రైవేట్ స్కూళ్లకున్న స్వయం ప్రతిపత్తిని బలవంతంగా లాగేసుకోవడం అంటే బలాత్కారంతో సమానం కాదా? ఇన్నిన్ని సందేహాలు. చట్టాలు చూడడానికి, వినడానికి బానే ఉంటాయి. కాకపోతే అమలు దగ్గరే నరకం కనిపిస్తుంది. ఎందుకంటే ఏ పథకానికైనా లబ్ధిదారుల్ని లెక్క పెట్టాలంటే మన దేశంలో నిఖార్సైన కొలమానమే దొరకదు. ఇప్పటిదాకా ఆర్థికంగా బలహీనపడ్డ వర్గాలకు మన దగ్గర ఖచ్చితమైన నిర్వచనమే లేదు. ప్రభుత్వాలు, ప్లానింగ్ కమిషన్లు అప్పుడప్పుడు కొన్ని లెక్కలైతే చెప్పొచ్చు గాక. ప్రణాళికా సంఘం లెక్కల్లో రోజుకు 18 రూపాయలకు మించి ఖర్చు పెడితే వాడు ధనికుడికుందే లెక్క. 2.5 కోట్ల కుటుంబాలున్న ఆంధ్రప్రదేశ్లో 2 కోట్ల పైచిలుకు తెల్ల కార్డు మార్కు పేద ఫ్యామిలీలే ఉన్నట్లు మన సివిల్ సప్లైస్ దగ్గరుండే సమాచారం. ఇందులో ఏ లెక్క కరెక్టు, ఏ లెక్క బోగస్? ఈ చిన్న సైజు కూడికలు, తీసివేతల విషయంలోనే సర్కార్ దగ్గర క్లారిటీ లేదు. పేద కుటుంబాల ఎంపికలో ప్రభుత్వం ప్రతిరోజు ఫెయిలే. ఖచ్చితమైన సమాచారం ఇస్తాయనుకున్న ఆధార్ కార్డులు సైతం ఒక పార్చుగానే మిగిలిపోతున్నాయి. అందుకే రేపు కార్పొరేట్ స్కూళ్లలో ఆ 25% పేద సీట్ల కోసం జరిగే భీకరమైన తొక్కిసలాటను ఊహించడానికే భయవేస్తోంది. 25% ఫ్రీ అనే ప్రొవిజన్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూళ్ల యాజమాన్యాలకు సుతరామం రుచించలేదు. వీళ్ల వెర్షన్లోనూ నిజముంది, న్యాయం ఉంది కూడా. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వీళ్లు నయా పైసా కూడా సాయం తీసుకోరు. మీరు పేద పిల్లల్ని ఉద్ధరించండి, సామాజిక బాధ్యతను ఫీల్ అవ్వండి అంటూ వీళ్ల భుజాల మీద బరువులేసే హక్కు ప్రభుత్వాలకు ఉంటుందా? విద్యా హక్కులోని ఆ ఒక్క పీఠముడిని దయచేసి పీకిపారేయండి అంటూ సుప్రీంకోర్టులో 100ల కొద్దీ పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం ధర్మాసనం కేసును సుదీర్ఘంగా విచారించింది. ఒక జస్టిస్ కైతే ఈ 25% సీట్ల మెలిక అస్సలు నచ్చలేదు. అయినా సరే బెంచ్ మీదున్న మెజారిటీ జడ్జెస్ ఓకే చెప్పేశారు. విద్యా హక్కు చట్టం మీద రాజముద్ర పడిపోయింది. చిక్కు సమస్యలు విప్పదీసి సరళమైన, సజావైనటువంటి పరిష్కారాల్ని చూపించాల్సిన బాధ్యత కోర్టులది. కానీ అత్యున్నత న్యాయస్థానం నుంచి వెలువడుతున్న తాజా తీర్పులు కొన్ని కొత్త చిక్కుల్ని పుట్టిస్తుండడం ఒక విచారకరమైన పోకడ. ప్రైవేట్ స్కూలింగ్ అంటేనే అది ఒకానొక ముదిరెక్కిన వ్యాపార రంగం. 4 రాళ్లు వెనకేసుకునే స్వేచ్ఛనిస్తూ ప్రభుత్వమే వీళ్లకు గుర్తింపు సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. ఇప్పుడు విద్యా హక్కును చట్టం చేసేసి దాన్ని ప్రైవేట్ స్కూళ్ల మెడకు వేళ్లాడదీయడం ఒక పైశాచిక ఆనందమే. ఈ అదనపు భారాన్ని సాకుగా చూపి ప్రైవేట్ స్కూళ్లు ఫీజులు పెంచుకుంటే అక్కడ దెబ్బతినబోయేది మధ్యతరగతి కుటుంబాలు కాదా? అందుకే ఆ 25 సీట్లకయ్యే ఖర్చుల్ని ప్రభుత్వమే రీఎంబర్స్ చేయాలన్న ప్రపోజల్ కూడా పుట్టుకొచ్చింది. ఫీజు రీఎంబర్స్మెంట్ అనగానే సడన్ గా ఒక్క ఉలికిపాటు. ఒక రాజశేఖర రెడ్డి మస్తిష్కంలో పుట్టిన ఈ తిరిగి చెల్లింపు పథకం ఆ తర్వాతి సర్కార్లకు తల బొప్పి కట్టించి లాక్కోలేక, పీక్కోలేక చస్తున్న వైనం మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. కార్పొరేట్ కాలేజీలు డబ్బులు లేక తలుపుల్ని ఢబాల్న మూసేసుకుంటున్నాయి. రేపటి నుంచి కార్పొరేట్ స్కూళ్లకు కంపల్సరీగా ఇదే ఏడుపా, ఇదే దౌర్భాగ్యమా? రీఎంబర్స్మెంట్ కోసం క్యాంప్ ఆఫీసుల దగ్గర చేతులు చాపి దేహి అనుకోవాల్సిందే.
మైనారిటీ స్కూళ్లకు మదర్సాలకు వేద పాఠశాలలకు మాత్రం ఈ చట్టం నుంచి మినహాయింపు దొరికింది. ప్రభుత్వ ఖజానా నుంచి దొడ్డిదారిలో సబ్సిడీల్ని లాగేసుకునే ఎన్ని మైనారిటీ స్కూళ్లు మన మధ్య లేవు. ఫక్తు వ్యాపారాత్మకంగా సాగుతున్న ఈ స్కూళ్ల మీద బరువు మోపడానికి సర్కార్ ఎందుకో ఆసక్తి చూపలేకపోయింది. నిర్బంధ ఉచిత విద్యా హక్కనబడే ఈ చట్టంలో ఇటువంటి లొసుగులకు కొరతే లేదు. మన దేశంలో అస్సలు స్కూళ్లే లేని ఊళ్ళున్నాయి. కొన్ని ఊళ్ళలో అయితే బిల్డింగులు లేక చెట్టు కిందనే సిట్టింగ్ వేసే స్కూళ్లు కనిపిస్తాయి. కూర్చోడానికి కనీసం బల్లలుండవు. చాక్పీసులు కొనుక్కోవడానికి ఖజానాలో డబ్బులుండవు. అన్నిటికంటే ముందు ఈ రోగాలకు మందులేసుకోండి, ఆ తర్వాతే చట్టాలు చేసుకోండి. విద్యా ప్రసాదాన్ని ఉచితంగా పంచిపెట్టండి. బాలకార్మికుల్ని బడిబాట పట్టించడం అనే బృహత్ కార్యాన్ని 40 ఏళ్ల నుంచి కొనసాగిస్తున్న మనకు కుదిరి చావడం లేదు. ఇప్పటికీ లక్షలాది చిన్నారి చిట్టి చేతులు కాఫీ కప్పుల్ని కడుగుతూనే కనిపిస్తాయి. కొలిమి పనుల్లో కుమిలిపోతూనే ఉంటాయి. ఆ ఒక్క చంటోణ్ణి బడికి పంపిస్తే మా కడుపులెట్టా నిండేది అంటూ కుమిలిపోతున్న కోట్లాది కటిక పేద అమ్మానాన్నల్ని ఊరడించడానికి మన దగ్గర మాటలు లేవు. చదువుకున్న ప్రతి వాడికి ఎదర బతుకంతా పండగవుతుందన్న గ్యారెంటీ కూడా ఇవ్వలేని నిస్సహాయత మనది. చదువుల కంటే చేతి పనే మేలని నిర్ధారించుకున్న బాల కార్మికులకు ఈ విద్యా హక్కు భరోసానిస్తుందా? సుప్రీంకోర్టులోని ఆ ధర్మప్రభులే చెప్పాలి. సర్కారీ స్కూళ్లంటేనే అవి సోమరిపోతులకు పుట్టినిళ్లు. ఎందుకంటే అక్కడ మధ్యాహ్నం పూట భోజనం ఫ్రీ, సైకిళ్లు, పుస్తకాలు, చొక్కాలు, నిక్కర్లు, చివరకు చెప్పుల దాకా అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. సకలం ఉచితంగానే ఎంచి చేతుల్లో పెడుతున్న సర్కారు నాణ్యమైన చదువుల్ని మాత్రం ఎందుకు ఇవ్వలేకపోతున్నట్లు? ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడలేక కుంటి నడక నడుస్తున్న సర్కారీ స్కూళ్లనే ఎందుకు బాగు చేసుకోకూడదో అర్థం కాదు. మీరిస్తున్న ఉచిత సరంజామాతో ఉక్కిరి బిక్కిరైపోయి సోమరిపోతులుగా మారిపోతున్న పిల్లల తల్లిదండ్రుల్ని సంస్కరించుకోండి. సర్కారీ టీచర్లలో క్వాలిటీని పెంచుకోండి. కార్పొరేట్ స్కూళ్లతో ఢీ కొట్టించండి. ద లాస్ట్ లెసన్.